में अब तक जारी है। कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है। जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है। कोमल है कमजोर नहीं तू। इल्म हुनर में दिल दिमाग में किसी बात में कम तो नहीं। इल्म हुनर में दिल दिमाग में किसी बात में कम तो नहीं। पुरुषों वाले सारे ही డల్లి లక్ష్మీ మేడం గారికి అవకాశం ఇద్దాం, ఓకేనా? సో ఒకసారి గట్టిగా క్లాప్స్ తో డల్లి లక్ష్మీ మేడం గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓన్లీ 2 minutes మాత్రమే, గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. थैंक यू सर। दोस्तों नमस्कार, మరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే ఈ తేజ్ మీదకి మాట్లాడడానికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన మన గ్రేట్ ట్రిపుల్ డైమండ్ సారు, మన ప్రగతి కుమార్ మాన్స్ సార్కి, అలాగే మన దొంక శ్రీనివాస్ సార్కి, మా బసవ ఢిల్లేశ్వర్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి నా గురించి అయితే చిన్న పరిచయం. మరి ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి అనేది చాలా కళ్ళు అనేది ఉంటాయి. ఈ బిజినెస్కి ఎందుకు వచ్చామంటే ప్రొడక్ట్ కోసం వచ్చామా? కాదు ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ కోసం కాదు. ఇక్కడ చూడండి ఎంతమంది ఫ్యామిలీలకి సన్మానం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అనేది సన్మానం కావాలనేది ప్రతి ఒక్కరికి అనేది సన్మానం కావాలని ప్రతి ఒక్కరికి అనేది కోరికంటూ ఉంటుంది, ఓకేనా? ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు వచ్చి తేజమైన సన్మానం చేసుకోవాలనేది, ఓకేనా? ఇంకా చాలా చాలా ఆఫర్లు, చాలా టూర్లు కూడా మనకి ఇచ్చారు. ఢిల్లీ, ఓకేనా? ఢిల్లీ, గోవా, దుబాయ్, అబుదాబాయ్ చాలా టూర్లు ఉన్నాయి ఫ్రెండ్. టారెంట్ టూర్ అన్నీ ఉన్నాయి. కానీ ఇటువంటి లైఫ్ అనేది నాకు తెలిసి అయితే ఇంకెక్కడనేది లేదు ఫ్రెండ్స్. అది గ్రేట్ సేఫ్ షాప్, నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరి ఎంత పెద్ద నిర్ణయం, ఎంత పెద్ద అవకాశం ఇచ్చారు మన గ్రేట్ మెంటర్స్. మరి ఆ రోజు మా సార్కి వచ్చి అవకాశం ఇచ్చేటప్పుడు నేను చాలా బిజీగా ఉన్నా, నీ బిజినెస్ నేను చేయనని ఉంటే మా పరిస్థితి ఏంటి, ఓకేనా? చాలా మందికి చెప్తున్నాను, నిజంగా చాలా కష్టం ఫ్రెండ్స్, మీకు అర్థమవదు. ఎందుకంటే పల్లెటూరులో భర్త చనిపోతే ఎంత ఈయన మనం చూస్తారో మీకు అనేది తెలియదు, ఓకేనా? మరి నేను అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మా సైడ్ ఏంటంటే ఉపాధి పని ఉండ, అంటే తెల్లవారు 6 గంటలకు అనేది ఒక తట్టు పట్టుకొని పనికి అనేది వెళ్ళిపోతారు. తెల్లవారు 6కి వెళ్తే 10 గంటలకి 12 గంటలకి ఇంటికి అనేది వస్తారు. అది పొద్దుకల్లా కష్టపడితే 150-200 కూల్ ఫ్రెండ్స్. కానీ అత్త మామకు చూసుకోవాలి, ఫ్యామిలీకి చూసుకోవాలంటే చాలా కష్టము, ఓకేనా? నాకైతే చదువు లేదు, ఏమీ లేదు, ఆస్తులు కూడా ఏమి లేవు ఫ్రెండ్స్. కేవలం ఇల్లు అయితే అలా అందముల కాడ అనేది కొన్నారు. మా సార్ 4 లక్షలకి ఇచ్చి ఇల్లు అనేది కొన్నారు. కానీ మరి అంతమందికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బిజినెస్కి అనేది ప్రతి ఒక్కరం వచ్చాము, కొంచెం కష్టమే. ఎక్కడ కష్టపడకంటే మనకు సుఖం అనేది దొరుకుతుంది, కష్టపడకంటే ఎక్కడ సుఖం అనేది దొరకదు. కానీ ఎక్కడ లైఫ్ లాంగ్ కష్టపడతామా, ఇక్కడ 2-3 సంవత్సరాలు కష్టపడతాం అనేది గట్టి నిర్ణయం తీసుకుంటే, ఓకేనా? ఇటువంటి ప్రతి ఎంజాయ్మెంట్ అనేది మీ అందరికీ దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు కింద ఉండి క్యాప్స్ కొట్టడం కాదు, మీ ప్రతి ఒక్కరిని దీని మీదకి వచ్చి నేను ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు, ఓకేనా? మరి నేనైతే చాలా గట్టిగా చెప్తున్నాను, బిజినెస్ చాలా చాలా పెద్దది. మరి మీకు అనేది అర్థం కాదు, మీకు తెలియదు కూడా, ఓకేనా? నేను జర్నీ చేస్తున్నాను, సార్ చనిపోయిన నేను జర్నీ చేస్తున్నాను కాబట్టి ఇటువంటి లీడర్స్, ఎటువంటి మెంటర్స్ నిజంగా మనకు దొరకడం మనకు ఒక అదృష్టం.